హాయ్ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో రకం చికెన్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసా. ఏంటి అన్ని బిర్యానీలే చూపిస్తున్నా అనుకుంటున్నారా? బిర్యానీలో సక్సెస్ అవ్వడం అంత ఈజీ ఏం కాదు. రెగ్యులర్గా చేసే వంటలు చేస్తూ ఉంటాం కాబట్టి మంచిగా వస్తాయి, కానీ బిర్యానీలు అప్పుడప్పుడు చేస్తాం. ఇప్పుడు చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ టైం చేసేటప్పటికే మర్చిపోతాం. అందుకే మీరు కూడా పర్ఫెక్ట్ అవ్వాలి అని ఈసారి బోన్లెస్ చికెన్ ధమ్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసా. ఇది ఇంకా సింపుల్, కానీ కొంచెం టైం ఎక్కువ పట్టింది. టేస్ట్ అయితే నేను చెప్పలేను, చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా. ఎలా చేయాలో చూద్దామా? ఇది 1 kg బోన్లెస్ చికెన్. దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్స్ నిమ్మకాయ రసం లేదా సగం నిమ్మకాయ వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. నేను యాడ్ చేసిన కారంలోనే పసుపు ఉంది కాబట్టి నేను పసుపు వేయట్లేదు. మీ కారంలో లేకపోయినట్లయితే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి. ఇదంతా బాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బియ్యం నానబెట్టుకోవడానికి నేను 1 kg చికెన్ కి 3/4 kg రైస్ తీసుకున్నా. ఈ రైస్ ని మంచిగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఈ చికెన్ లో 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, కొంచెం వాటర్ వేసి బాగా కలిపి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్ అన్నా కదా, ఇదే ఆ టైం టేకింగ్. 1/2 kg చికెన్ అయితే త్వరగానే అయిపోతుంది, కానీ 1 kg చికెన్ కదా, కొంచెం టైం పట్టింది. మీడియం ఫ్లేమ్ లో పెట్టి అన్ని వేయించుకుని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కుని వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగాక ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటోస్ మగ్గాక 2 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి 2 మినిట్స్ వేయించాలి. ఇప్పుడు 3/4 కప్ కర్డ్ వేయాలి. కర్డ్ ని ముందే బాగా బీట్ చేసుకున్నాక కూరలో వేస్తే తరకలు లేకుండా కలిసిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, కొంచెం వాటర్ యాడ్ చేసి 5 మినిట్స్ ఉడికించుకుని దించేసుకోవాలి. ఇప్పుడు ఉన్న గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టే బిర్యానీ డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ 3 లీటర్ల వాటర్ తీసుకుని దాంట్లోకి 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల చెక్క, 10 యాలకులు, 2 స్టార్ అనాస, కొంచెం జాపత్రి, 1 టీ స్పూన్ షాహీ జీరా, 3 మరాఠీ మొగ్గ, 10 లవంగాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. ఈ వాటర్ టేస్ట్ చూస్తే సముద్రపు నీరంతా ఉప్పగా ఉండాలి. వాటర్ బాగా తెరులుతున్నప్పుడు గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టి రైస్ ని కుక్ చేయాలి. అంతా 10 మినిట్స్ లోనే అయిపోతుంది కాబట్టి దగ్గర ఉండి రైస్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ దేంట్లో కుక్ చేస్తామో ఆ పాత్రను రెడీగా పక్కన పెట్టుకోవాలి. 60% రైస్ కుక్ అయ్యాక 60% అంటే చూస్తే పలుకుంటుంది, కానీ ఈజీగా బ్రేక్ అయిపోతుంది. నాకైతే కరెక్ట్గా 4 మినిట్స్లో 60% కుక్ అయింది. ఇప్పుడు ఈ 60% కుక్ అయిన రైస్ని బిర్యానీ పాట్లోకి కింద లేయర్గా పరుచుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న రైస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వండుకున్న కూర అంతా ఈ రైస్ మీద పరుచుకోవాలి. ఈ కూర పరుచుకునే లోపల మిగిలిన రైస్ కూడా 90% కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్ వాటర్ అంటే 250 ml వాటర్ తీసి పక్కన పెట్టుకుని మిగిలిన రైస్ ని వడకట్టుకుని ఈ కూర మీద పరుచుకోవాలి. ఇప్పుడు దీని మీద పక్కకు తీసుకున్న వాటర్, కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి సీల్ చేసుకోవాలి. ఇక్కడ నేను అల్యూమినియం షీట్ ని పెట్టాను, గాలి బయటకు పోకుండా. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ లో 2 మినిట్స్, సిమ్ లో 8 మినిట్స్ పెట్టాలి, మూలలు మార్చుకుంటూ. మొత్తం 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 20 మినిట్స్ వదిలేయాలి. అంతే, గుమగుమలాడే బోన్లెస్ చికెన్ ధమ్ బిర్యానీ రెడీ. నేను చేసింది మీడియం స్పైస్ లెవెల్, ఎందుకంటే ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే అని చేశాను. వాళ్ళు ఒడియా వాళ్ళైతే 0 స్పైస్, బట్ బిర్యానీలో మేనేజ్ చేస్తారు. మీరు మీకు తగినట్లు కారం వేసుకొని స్పైసీగా చేసుకొని ఎంజాయ్ చేయండి. వాళ్ళకి ఎలా అనిపించిందో వాళ్ళ మాటల్లోనే వినండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.